నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తర్లపల్లి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే వేగిసేని నరేంద్ర వర్మ సోమవారం స్థానిక నల్లమోతువారిపాలెం సిమెంట్ రోడ్డు శంకుస్థాపనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అవసరాలు గుర్తించి అందరికీ అందుబాటులో ఉంటూ కలిసికట్టుగా తర్లపాలెం అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని ఆయన కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ గ్రామాల్లో ఇప్పటికే సిమెంట్ రోడ్లు కొన్ని పూర్తయ్యాయని, కొన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. సోమవారం ఆ గ్రామంలో మొత్తం 17,40,000 పనులకు శ్రీకారం చుట్టారు. నరేంద్ర వర్మ గారు సహ కుటుంబానాం ఏతతో నలమోతువారిపాలెం గ్రామే సమస్త భక్తజనానాం సమస్త గ్రామే సకల జనానాం సమస్త కుటుంబేవం గ్రాణాం కవిం కవీనావస్తవస్తం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతమస్య గృహాద్రం మహాగణపతివాహయామి స్థాపయామి భూమిర్ధేరుద్ధరణే లోకధారణే రుద్రనాసవరాహేన కృష్ణే స్థాపయామి పూజయామి ఉమామహేశ్వరమావాహయామి లక్ష్మీనారాయణమావాహయామి వాణీంద్రగర్భమావాహయామి సఖీవృందరమావాహయామి సంజ్ఞాభాస్కరమావాహయామి ఏతవః నలమోతువారిపాలెం గ్రామే సమస్తః పెద్దంతం సమస్తః దేవతమావాహయామి స్థాపయామి పూజయామి యస్సుదమేతదేవ సుదస్వృష్టిం భవ వాఢస్సదంగదే భూమిదేవతాభ్యో నమో నమః అలంకరణార్థాదేవి భాస్యావిధం భవే దేవేన్నాదం శతం ధామని తద సిమెంట్ రోడ్లు జరుగుతున్నది. రాబోయే రోజుల్లో ఎన్ని రోడ్లు చెబితే అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు అర్థం. అలాగే శ్మశానానికి సంబంధించి కానీ వీధి లైట్లు కానీ గురికాలను కానీ ఇవన్నీ మీరు ఇస్తా ఉంటే ఇచ్చి వదిలేయకుండా నా దగ్గరకు వచ్చి ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఏ పని ఎట్లా చేయించుకోవాలనే విషయంలో నన్ను శ్రద్ధగా నేను శ్రద్ధ తీసుకోవటం కాదు, నన్ను పరుగులు పెట్టించే పని మీరు గ్రామస్తులుగా చేయాలి. చేస్తే నేను డిపార్ట్మెంట్ తో మాట్లాడి మంగళ బ్రాండ్ నుంచి కానీ ఎన్ఆర్జీఎఫ్ దగ్గర నుంచి కానీ డిఎంఎఫ్ ఫండ్ కానీ జెడ్పీ ఫండ్స్ కానీ ఏ వర్క్ కి ఏ ఫండ్ ఎలా తేవాలి అన్న దాని మీద ముందుకెళ్ళి ఒక రోజు లేట్ అయినా కూడా అన్ని పనులు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవటం నేను కోరుకుంటా. కానీ నేను అందరినీ కోరుకునేది ఒకటే, పార్టీలు అనేది ఓన్లీ అవసరంలో మాత్రమే, మిగతా రోజుల్లో అందరూ కలిసికట్టుగా ఉండటం చాలా ముఖ్యం. గ్రామ అభివృద్ధి మన కుటుంబ అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గ్రామ అభివృద్ధి అందరూ పాల్పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నా. అంతేకాకుండా మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చిన్న కమిటీ వేసుకుని నల్లమోతువారిపాలెం డెవలప్మెంట్ కమిటీ అని అది రిజిస్ట్రేషన్ చేయించుకుని అందులో ఎవరైతే ఉన్నారో ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారని తర్లపల్లి మండలంలో నల్లమోతువారిపాలెంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ప్రతినిధి రాణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనాలు లేని ఆహారం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అని కావాల్సిన వారు తమను సంప్రదించవలసిందిగా ఆమె కోరారు. కొత్తిమీర అందరికీ నమస్కారం అండి. నా పేరు నాయుడు రాణి. నేను కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పనిచేస్తున్నాను. L3గా పనిచేస్తున్నాను, ICRPగా. నేనేంటంటే ఒక 20 సెంట్లలో ATM మోడల్ వేశాను. అందులో బీట్రూట్, క్యారెట్, ముల్లంగి, తోటకూర, ఎర్ర తోటకూర, గోంగూర, బచ్చల కూర, వంగ, టమోటా, మిర్చి, చిక్కుడు మొత్తం అన్ని రకాలు వేసాను సార్. ఇప్పటి వరకు అయితే సార్ నేను వీటికి కూడా ఇంతవరకు ఏమీ కూడా వాడలేదు, ఎటువంటి రసాయనాలు కూడా వాడలేదు. ఇలా వేయటం వల్ల ఈ ఊరిలో ముందు నేను వేయటం వల్ల అందరూ చూసి ఈ బాగా వేసింది ఇట్లా తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చూసి గుర్తిస్తే వాళ్ళతో కూడా ఈ ఊర్లో వేయించుద్దామని చెప్పేసి మొదలుపెట్టానండి. నేను ఈ ఫోన్లో నేను స్టేటస్లో పెట్టి ఫోన్ నెంబర్ పెట్టి కావాల్సిన వాళ్ళకి పెడితే కనుక వాళ్ళు వచ్చి నా ATM దగ్గరే తీసుకువెళ్తున్నారు. వచ్చి ఇంకొకటి MDO ఆఫీసుల దగ్గర అట్లా పెడుతున్నాము, మండే మార్కెట్ రూపంలో అమ్ముతున్నాము.
ఫోన్లో కూడా మేము చెప్తుంటే వచ్చి తీసుకువెళ్తున్నారు. మా ఏటీఎం దగ్గరికే వస్తున్నారు. తినటం వల్ల కెమికల్ ఫుడ్ తినటం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. ఇవి తినటం వల్ల ఎలాంటి రోగాలు రాకోకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. రైతులకి ఇలా వేసాను కదా, ఇవి తినటం వల్ల మీ ఇంట్లో ముందు ఆరోగ్యంగా ఉంటారు. మీకు సొంత పొలం ఉండి 1 ఎకరం వేసుకున్నా కానీ ఒక 5-6 బస్తాలు పండినా కూడా మీరు ముందు ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ మిమ్మల్ని చూసి ఇంకా అందరూ మారతారని చెప్పేసి నేను ఊరు గ్రామము అంతా అందరూ కూడా మంచిగా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఇలా చేస్తున్నానండి. గ్రామంలో ఎలా మేము మార్కెటింగ్ చేయాలని అడుగుతున్నారండి. మేమే తీసుకుంటాము. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రాలలోనే కాకుండా జిల్లా స్థాయిలో ప్రజల సౌకర్యం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పల్చూరు నియోజకవర్గం పోతుకుట్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ అయిన మనం హరిబాబు మీడియాతో మాట్లాడుతూ 2016 నుండి నేను మా రొయ్యల చెరువు పొలాలకు అమర్చిన విద్యుత్ మీటర్లపై విద్యుత్ శాఖతో యుద్ధం చేస్తున్నాను. చివరికి విద్యుత్ శాఖ అధికారుల సలహాలతో న్యాయస్థానంలో ఆ శాఖపై కేసులు దాఖలు చేయడం జరిగింది. తప్పు మాది అని అంగీకరించిన విద్యుత్ శాఖ అధికారులే నన్ను కోర్టుకు వెళ్లమని, మేమేమీ చేయలేమని చేతులెత్తేశారు. విధిలేని పరిస్థితుల్లో మీ ఛానల్ ముందుకు రావాల్సి వచ్చిందని తెలిపారు. ఓకే, నంబర్ 36, 37, 38, 39, 40. మోడరైజేషన్. ఇటువైపు చీరాలకు వస్తే కుందేరు ట్రైన్ మోడరైజేషన్. సో పచ్చూరు మండలం పోతుకట్ల గ్రామం. నాకు చెనగంజాం మండలం పెదగంజాం గ్రామ పంచాయతీలో ఒక 5 ఎకరాల రైలు చెరువులు ఉన్నాయి. దానికి సంబంధించి 2018 అక్టోబర్లో చెనగంజాం మండలం ఏఈ గారు మాకు ఒక కనెక్షన్ ఇచ్చాడు. కరెంటు కనెక్షన్ ఇచ్చే సమయంలో ఈ కరెంటు మీటర్ మీద ఎలాంటి వివాదాలు కానీ లేకపోతే ఏమైనా బాకీలు కానీ ఉంటే తెలియపరచమని చెప్పి 10 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు దాన్ని చెక్ చేయకుండానే ఎలాంటి బాకీలు కానీ వివాదాలు కానీ లేవని చెప్పిన మీదట నేను ఆ కరెంటు మీటర్ని నేను బిగించుకోవడం జరిగింది. ఆ తర్వాత 2018 అక్టోబర్లో బిగిస్తే 2019 మార్చిలో 2015 మార్చి నుంచి బిల్లు ఇవ్వటం జరిగింది. దీని మీద ఏడీ గారిని, చెనగంజాం వారిని, వేటపారి వాళ్ళని కలిసి సంప్రదించగా వాళ్ళు పొరపాటు జరిగింది, తప్పుడు రీడింగ్ తీసాం, సరి చేస్తామని చెప్పి గత 6-7 సంవత్సరాల నుంచి తిప్పుతూ ఉన్నారు. అప్పుడు మధ్యలో కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఏంటండి ఛానల్ నుంచి తిరుగుతున్నాను, 18 నెలలు అయింది, మీరు ఇంకా సరి చేయలేదని అంటే మీరు వైసీపీ నాయకులను కలవండి, మీ పని అయిపోయింది అన్నారు. వైసీపీ నాయకులు నేను కలిసేది ఏంటండి, తప్పు మీది కదా, మీరు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉందని నేను ఎంత కలవాలంటే మేము చేయగలిగేది ఏమి లేదు, చేస్తేనే ఇది అవుతుంది లేకపోతే కాదు అన్నారు. దాని మీదట మరలా నాకు 2020 10వ నెలలో నువ్వు ఆ బిల్లు కనుక కట్టకపోతే, తప్పుడు బిల్లు ఇచ్చి ఆ బిల్లు కట్టకపోతే నీ ఇంటి 2 ఏళ్ల కనెక్షన్ కట్ చేస్తామని నోటీస్ ఇచ్చారు. ఆ మీదట కూడా ఏఈ గారిని ఇద్దరిని కలిసి అడగగా తప్పు మాదేనో కానీ మేము చేయగలిగేది ఏమీ లేదు, మీకు చేత ఏం చేసుకోండి అన్నారు. ఆ తర్వాత ఎస్సీ గారిని కలిసి అడగగా ఎస్సీ గారు నేను ఇచ్చిన అర్జీని చూసి మా వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు, ఇది కనుక ఎంక్వైరీ చేస్తే ఉద్యోగాలు పోతాయి, నీకు తప్పకుండా న్యాయం చేస్తాం, నీకు ఎలాంటి పరిస్థితులు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత మరొక నెలకి ఎస్సీ గారిని కలవటానికి వెళ్ళగా ఎస్సీ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు, కొత్త ఎస్సీ గారు వచ్చారు. ఆ ఎస్సీ గారిని కూడా కలిసి వివరాలతోటి మొత్తం ఆధారాలతో సహా ఇస్తే ఆ ఎస్సీ గారు కూడా వీళ్ళు ఏంది ఎలాంటి పెద్ద తప్పు చేశారు, వీళ్ళు ఉద్యోగాలు పోతాయని చెప్పి నేను ఇచ్చిన అర్జీ మీద ఆయన సంతకం చేసి చీరాల మండల కేంద్రం అనంతసాగరంలోని మద్రాసా ఏమష్ కురియాలోని ఫైజానీ రంజాన్ ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం సూఫీ మత గురువులు హజరత్ షయీద్ షా సానీ సాహిబ్ కిబ్లా, హజరత్ షయీద్ షా మసీద్ అలీషా కాదరీ సాహిబ్ పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మరియు అతిథులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి హాజరై దర్గా సందర్శించి కార్యక్రమాన్ని కొనియాడారు. అలాగే మద్రసాలో చదువుతున్న చిన్నారులకు బహుమతులు అందజేశారు.
सब जगह हम कामयाब हो जाते समझते हैं, लेकिन ये माल क्या है हमको दुनिया में इसका देता है। अल्लाह ताला उसके घरवाले को भी सजा देता है, उसके कारोबार को भी सजा देता है, उसकी कब्र की जिंदगी, उसकी हशर की जिंदगी में सवाब देता है। तो एक मर्तबा हमारे मौला अली मुश्किल कुशा में हमारे आका ये हदीस शरीफ सहाबा के सामने सुनाई कि हज़रत मदीना को वाली होगा। अल्लाह के हदीस शरीफ है कि हज़रत मदीना बोलते हैं। तो ये हदीस शरीफ सुनने के बाद चंद लोगों के दिल में ख्याल आया, या रसूल अल्लाह बेशक आप रहमतुल लिल आलमीन है, मुश्किल कुशा को हमारे आका बुलाए। ऐ शेरे खुदा, ऐ दामाद मुस्तफा, ऐ अली अबू तुराब, ऐ हैदरे कर्रार, ऐ हैदरी जुल्फिकार। आपने खबर शरीफ में अपने आका को चेहरा दिखाता है, तो इसका इल्म क्या है? उसका हमारे आका मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के चेहरे मुबारक पहचान लेता है कि ये मेरे आका हैं, ये प्यारे मेरे प्यारे मुस्तफा हैं। మద్రసా మష్కూరియా వార్షికోత్సవము ఫైజాన్ రంజాన్ ఇఫ్తార్ బిందు కార్యక్రమం చాలా ఘనంగా చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మండల విద్యాశాఖాధికారి గారు అయినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారు కూడా ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ మద్రసా మష్కూరియా స్థాపించి దాదాపు 30 సంవత్సరాలు అయినది, కానీ ఇక్కడ మాకు ప్రభుత్వం తరఫు నుంచి సర్వశిక్ష అభియాన్ నుంచి కూడా ఇంతకుముందు మనకు వాలంటీర్ ఇచ్చేవారు। ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం మేము మద్రసా మష్కూరియా ఈ దర్గా యొక్క పీఠాధిపతులు అయినటువంటి ఖానీ సాహెబ్ మరియు సజ్జాద్ గారు మజీద్ సాహెబ్, ఫైజర్ రూహానీ ఆరిఫ్ సాహెబ్, తన్వీర్ సాహెబ్, ఏజాజ్ సాహెబ్, వసీం సాహెబ్, మాహిర్ సాహెబ్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మష్కూరియా శిక్ష బృందం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మద్రసా ఈ దర్గా యొక్క మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది। ప్రతి సంవత్సరం రంజాన్ संस्थान मशकूरिया में मदरसे मशकूरिया में सालाना मदरसे का जलसा और इफ्तार की दावत का जो प्रोग्राम रखा गया है, जिसमें साहिब अल्लाह मशकूर बाबा पीर तरीक़त रहबर कामिल आफ्ताब शाह मशकूर अली शाह क़ादरी रहमतुल्लाह अलैह की दौर हयात से ये सिलसिला रमज़ान में चलता आ रहा है, जिसमें दूर दराज से साहिब अल्लाह के मुरीदैन और नेल्लोर शहर से क्या बल्कि हमारे कर्नाटका, आंध्र प्रदेश, तेलंगाना और महाराष्ट्र से भी यहाँ पर साहिब अल्लाह की मोहब्बत में रमज़ान में आकर लोग यहाँ पर इफ्तार की दावत में शामिल होते थे। और मशकूर बाबा भी ये कहते थे कि यहाँ पर इस्लाम रमज़ान ये सिखाता है कि पैदावानी आकली दर्गा पीठाधिपతులు హాజర్ హసన్ సారు, మజీద్ సారు, వాళ్ళ బ్రదరు ఆరిఫ్ కూడా నా క్లాస్మేటు, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ యొక్క దర్గాను అభివృద్ధి దశను తీసుకుని వస్తున్నారు। ముస్లిమ్స్కి అత్యంత పవిత్రమైన మాసమైన ఈ రంజాన్లో కఠోర దీక్షతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు। అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇఫ్తార్ విందుని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అవతలలోని సంత బజార్ లో వెల్లుల్లి శ్రీనివాసరావు నివాస గృహంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు అపహరించినట్టు తెలిపారు। ఈ నెల 4వ తేదీన శ్రీనివాసరావు మనవడు అక్షరాభ్యాస నిమిత్తం బాసర కుటుంబం సభ్యులతో కలిసి వెళ్లి ఈ రోజు అనగా సోమవారం ఉదయం స్వగృహమైన అమృతంలోని చేరారు। ఇంటికి రాగానే ఇంట్లోని వీరువాలు తాళాలు పగలగొట్టి బట్టలు చిందరవందరగా పడి ఉండటం గమనించారు। దాంతో కంగారు పడి వీరువాలోని వస్తువులను పరిశీలించగా ఇంట్లో విలువైన వస్తువులు అపహరణకు గురైనట్లు గమనించి స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు। ఎస్సీ రుద్రపోగు సుమంత్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలు పరిశీలించి బాపట్ల నుంచి క్లూస్ టీమ్ ను పిలిపించి దర్యాప్తు చేపట్టారు। ఇదే పిలుస్తున్నాడు ఏంటంటేనే ఇట్లా అన్నాడు, ఏంటంటేనో ఇట్ట పడ్డారు, తాళం పగలు కొట్టి
ఈ అమ్మాయి వాళ్ళు అంటారు వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళదే. తలకొట్టు కూడా ఉంది. నువ్వు చేస్తా రాళ్ళు ఎప్పుడు వేసింది. ఇది వేసుకునేవాడు కదా, ఇది సంవత్సరాలు పెట్టకపోతే దెంగ దిండి కూడా అయిపోయింది. ఇది అయిపోయింది అప్పుడు అయిపోయింది. ఒకసారి ఎంటీ బాక్స్. నా పేరు రమ్య, మాది అమత్లూరు. మేము 4వ తారీఖు సాయంత్రం 5ంటికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాము. మా అబ్బాయి అక్షరాభ్యాసం కోసం బాసర వెళ్ళి వచ్చేటప్పటికి ఈరోజు ఉదయం మా డాడీ మా నాన్నగారింటికి వచ్చి చూసేసరికి బీరువాలన్నీ తీసి చిందరవందరగా కింద పడేసి ఉన్నాయి. ఏంటా అని చూస్తే మాకున్న బంగారం వెండి మొత్తం తీసేసుకెళ్ళిపోయారు. రెండు చైన్లు, 3 జతల పోగులు, నల్ల పూసలు, హారం, నక్లీసు, అర కిలో వెండి మొత్తం తీసుకొని పారిపోయారు. ఎంత ఉంటుందమ్మా? వాటి విలువ 20 లక్షలు ఉంటుంది. 20 లక్షలు. బంగారం ఎన్ని అవర్సులు? బంగారం 20 నవర్స్. బంగారం వరకు 20 అవర్సులు. అర కిలో వెండి. ఓకే. స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. సమాజంలోని మహిళలు సంతోషంగా ఉంటేనే కుటుంబాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బి తెలిపారు. బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల స్మిత, ఎమ్మెల్యే వేగిసెన నరేంద్ర వర్మ, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల మెగా చెక్కులను అందజేశారు. అలాగే ట్రాక్టర్, ఆటోలు, తదితర వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలను సన్మానించారు. జిల్లా స్థాయి అధికారులందరూ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. వేదిక పైన ప్రముఖులందరికీ కూడా మన భారతీయ హాజరాబి గారు, అరుణకుమారి గారు, తాడిపోయిన పద్మ గారు, మధ్యరాల విజయలక్ష్మి గారు, కొమ్మనపోయిన విజయలక్ష్మి గారు, పి శేషరత్నం గారు మెటలైంది. మహిళలు పాత్ర ఎలా ఉండాలి అని మనందరం మాట్లాడుకునే సమయం. మహిళల సమరంలో 3 స్తంభాలు. ఆఖరికి మన భారతదేశాన్ని ఒకవైపు మాట్లాడుకుంటూ భరత మాత ముద్దు బిడ్డలుగా అని మనం కొలుస్తాం. అలాగే తెలుగు జాతిని కూడా మా తెలుగు తల్లికి మల్లె పూదండలు, మా కన్న తల్లికి మంగళ హారతులని మనం పాటలు పాడుకుంటూ ఉంటాం. మహిళలైతే సమాజం లేదని, మహిళే ఈ సమాజంలో ప్రాధాన్యత గల పాత్ర పోషిస్తున్నది. అది కుటుంబం దగ్గర నుంచి, కుటుంబంలో ఒక భారీగా, అలాగే పార్లమెంట్ వరకు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎన్నో పాత్రలో ఈరోజు మహిళ తరపు నుంచి, మొత్తం జిల్లా యంత్రాంగం తరపు నుంచి బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇన్నర్ వీల్ క్లబ్ కు చెందిన 6 మహిళా సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ విజయాలు అందుకోవడమే కాక అంతరిక్షం వరకు దూసుకుపోతున్నారని
తల్లిని పూజించు, భార్యను ప్రేమించు, సోదరుని దీవించు అని అధ్యక్షులు పోలదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చారుగల్ల గురుప్రసాద్, కాటమరాజు, తారక రామారావు, సుభాష్ని, శృతి, నళిని, లలితా కుమారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మహిళా దినోత్సవం ఈ రోజు ఎందుకు జరుపుకోవాలంటే, మరి ప్రపంచంలో 1900 సంవత్సరం నుండి మహిళలు వాళ్ళు సాధికారిత కోసం, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. తర్వాత 1908లో మరి వాళ్ళు న్యూయార్క్లో వాళ్ళ హక్కుల కోసం, చికాగోలో వాళ్ళ హక్కుల కోసం పోరాటం జరిగింది. వాళ్ళకు ఓటు హక్కు, సమాన హక్కు, ప్రసూతి సెలవులు, పురుషులతో పాటు సమాన వేతనం కావాలని ఆ రోజు పోరాటం చేస్తున్నారు. అలానే 1917లో క్లారా జాట్కిన్, ఆమె జర్మనీ మహిళ, ఆమె మార్కిస్ట్ పార్టీ నాయకురాలు, వారు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ఆ రోజు ప్రతిపాదించారు. తర్వాత 1917లోకి వచ్చేసరికి రష్యా మహిళలు పీస్ అండ్ బ్రెడ్ అండ్ పీస్ అనే కార్యక్రమం, అంటే ఆహారము అండ్ శాంతి కోసం వాళ్ళు కూడా పోరాటం చేయడం జరిగింది. అయితే 1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సభ్యులకి అందరికీ మరి ఈరోజు ఇక్కడ ఉమెన్స్ డే చేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే సమాన హక్కులు 1975లో అప్పటి నుంచే వచ్చాయి. మేము చిన్నప్పటి నుంచి స్కూల్లో చూస్తాము, అంటే ప్రతిదీ మాకు సమానంగా ఉంది. క్లాస్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలే ఎక్కువ ఉండేవాళ్ళు మా క్లాసెస్లో. సో ఎక్కడికి వెళ్ళినా మాది బస్సులో కూడా ఆడవాళ్ళనే కూర్చొని ఇద్దామని చెప్పి స్లోగన్స్ ఉంటాయి. ప్రతిదీ ఇదన్నీ వాళ్ళు సాధించింది, ఇవన్నీ రాజ్యాంగంలో వచ్చినవే. సో మాకు ఒక మార్చి 8th ఒక్కడే కాదండి ఉమెన్స్ డే, ప్రతిరోజు మాకు ఉమెన్స్ డే. మేమందరం మరి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మరి ఆడపిల్ల అంటే మహాలక్ష్మి, మేమందరం మహాలక్ష్మి మహారాణులము. వీరందరికీ సోదరులు సోదరీమణులు మరి మమ్మల్ని ఎంతో గౌరవిస్తుంటారు మమ్మల్ని. సో ఈ సమయం ఇచ్చి మమ్మల్ని ఇలా గౌరవించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన వాకర్స్ అసోసియేషన్లో మన వాకర్ మిత్రుల అందరి సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుతున్నాం. సమాజంలో స్త్రీకి సమున్నతమైన స్థానాన్ని ఇచ్చారు రాజ్యాంగం. అలాగే మన ఎప్పటి నుంచో కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర స్త్రీయే పోషిస్తుంది. మన ఇంటిని సరిదిద్దాలన్నా స్త్రీ లేకపోతే ఆ ఇల్లు ఎటు కాకుండా పోతుంది. అందువల్ల స్త్రీలకు ఎంతో విలువ ఉందని. పల్లెపల్లి మండలం కార్లీపాడు గ్రామంలో ఎంపీపీ ఆర్ఎం వనజ గృహంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రఘుపతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఏడుకొండలు, మందపాటి పరమానంద కుమార్, పందరబోయిన సుబ్బారావు, సురేష్, మర్రుపోలు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే భగవంతుడికి అభివృద్ధి అవ్వడం కాదు, ఆయన లోపలే ఉంటారు. ఆయన అనుమతి లేని అనుభవం ఏమి కూడా వచ్చారు. ఆ క్రమంలో ఈరోజు భగవంతుడికి లోపలి కొత్త చెప్పని వినిపించడం ద్వారా ఎంతో తేలిక పడతాం. భగవంతుడినే కాదు, మనం భగవంతుడు చూపించిన మార్గం అదే. ఈరోజు ఇంతమంది మీరు అందరూ కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి కొన్ని ప్రాంతంలో పాల్గొన్నారంటే మీరు చూపించినటువంటి అభిమానం వాళ్ళకి కొండంత అండ. భగవంతుడు మీ రూపంలో ఇక్కడ కూర్చోబెట్టి ఐదారు మరి అందరికైనటువంటి మాటలు మనకి ఆదరణ కలిగేటువంటి మాటలు వారి ప్రాంతం ద్వారా అది తెలియజేసినందుకు మరి వారికి భగవంతుడికి విధంగా అందరూ కూడా లోబడి ఉండాలని, తప్పకుండా మరింత ఆరోగ్యంగా ఆ కుటుంబం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నారు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమస్యల పరిష్కార వేదికలో 5 అర్జీలు అందాయి.
స్థానిక తహసీల్దార్ షేక్ సలీమా అధ్యక్షతన జరిగిన పీజీఆర్ఎస్ లో రెవెన్యూ సంబంధమైన అర్జీ రెవెన్యూ క్లినిక్ లో జములపాలెంకి చెందిన ఒకరు డిజిటల్ సైన్ చేయాలని దాఖలు చేశారు. తక్షణమే ఆ గ్రామానికి చెందిన వీఆర్ఓతో విచారించి డిజిటల్ సైన్ చేసి తహసీల్దార్ సలీమా సమస్యను పీజీఆర్ఎస్ లో అక్కడికక్కడే సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని కంకటపాలెం, మురుకుంటపాడు గ్రామాలలో సర్వే నిర్వహించాలని అర్జీలు దాఖలు అయ్యాయి. అలాగే మ్యూటేషన్ సంబంధించి 2 అర్జీలు అందాయని తెలిపారు. సకాలంలో సమస్యను తీరుస్తామని తహసీల్దార్ సలీమా భరోసా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ను తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ క్లినిక్ గాను రెవెన్యూకి సంబంధించి 5 అర్జీలు మాకు వచ్చి ఉన్నాయి. 5లో ఒకటి డిజిటల్ సిగ్నేచర్ కోసం అని చెప్పి అర్జీదారులు పెట్టుకున్నారు. ఆ డిజిటల్ సిగ్నేచర్ అనేది వెంటనే ఇక్కడే అర్జీదారుకి ముందే చేసేసి అర్జీదారికి కూడా ఇక్కడే ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అర్జీదారులు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. తదుపరి ఇంకొక 2 అర్జీలు వివిధ గ్రామాల్లో సర్వే కోసం వచ్చాయి. అదేవిధంగా 2 మ్యూటేషన్స్ కరెక్షన్స్ కోసం అని చెప్పి వారి భూమి యొక్క రికార్డుల మ్యూటేషన్ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పి వచ్చాయి. ఇవన్నీ కూడా ఎంత ఎస్ఎల్ఏ పీరియడ్ లోపు వాటిని పరిష్కారం చేసి అర్జీదారుకి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా కారంపూడి మండలం స్థానిక ఆదినారాయణ కాలనీలో ఆదినారాయణ స్థూపం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా సమైక్య సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు నిర్మల, గ్రామ సర్పంచ్ బాణావతి సరస్వతి, బాలనాయకులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థిక శక్తిగా ఎదగాలని వారు అన్నారు. మన కారంపూడి లోకల్గా ఉన్నటువంటి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు మరి ప్రిన్సిపల్ గారిని కూడా స్టేజ్ రావాల్సింది. అలాగే మన కారంపూడి ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, సరస్వతి బాయ్ గారు. ఆర్థిక పరిస్థితుల వల్ల వలస వెళ్ళారు. వలస వెళ్తే ఆ తండ్రి 2-3 సంవత్సరాలకు చనిపోతే ఆ అమ్మాయి 10 సంవత్సరాలు 11 సంవత్సరాల అమ్మాయి ఒక బట్టల ఫ్యాక్టరీలోకి వెళ్ళి పని చేస్తే ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు పొద్దుపోకుందో తెలియకుండా అన్నీ కూడా ఆ ఫ్యాక్టరీలో మొత్తం మూసేసి పని విపరీతమైన పని ఇచ్చే చాలని జీవితాలు. ఆ జీతంతో వచ్చి బతకటం చాలా కష్టమయ్యి కాదు, ఇంతమంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళకి సరైన జీతం లేదు, సరైన అవసరాలు తీరడం లేదు, మనం చేసే పరిశ్రమలో ఈ సరైన మనకి పని చేయడానికి అనుకూలమైన మెటీరియల్ ఇక్కడ మనకు లేదు, మనకు ఆ అవకాశాలు కల్పించటం లేదు అని చెప్పేసి పోరాటాలకి స్ఫూర్తినిచ్చింది. ఆ కర్మాగారంలో ఒక మహిళలు ఒక 2 తలుపులు వేసాట, అటు ఇటు 2 తలుపులు వేసేయటం వలన ఒక అగ్నిమాపకం జరిగి చాలా మంది మహిళలు చనిపోయారు. ఇదంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక వేదికగా ఏర్పడింది. మా పార్టీ ఆధ్వర్యంలో అయితే మేము అనేక ఏరియాల్లో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం చేసి అందరికీ ఇది చేరవేస్తూ ఉంటాము. మరి గవర్నమెంట్లు ఈ రోజు చూస్తా ఉన్నాం. మన ఎన్టీ రామారావు గారిని చూసుకుంటే మరి కొంతమంది నాయకులు మన అసలు ముందు ఇందిరాగాంధీ మరి ఆవిడ దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు మరి ఆమె ఈ దేశాన్ని పాలించి అనేక సమస్యలు మనకు అనుకుంటాం, మనకి ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య వల్ల మనం బతకలేకపోతున్నాం, ఈ సమస్య ఎట్టా కానీ సమాజంలోకి వచ్చి చూస్తే మనకన్నా ఎక్కువ సమాజంలో మనకన్నా ఎక్కువ కష్టాల్లో నుంచి ఛేదించుకుని ముందుకు వచ్చిన మహిళలను మనం గుర్తు తెచ్చుకొని ఈ సమస్య కాదు, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటది, ఈ సమస్యను సానుకూలంగా ఎలా తీసుకెళ్లి మన సమస్యల్ని అధిగమించి మన కుటుంబంగా ఉద్యోగం చేసుకోవడం, బాగా చదువుకుని ఏదో మంచి ఉద్యోగంలో చేసుకుంటూ ఒక నలుగురికి ఉపయోగపడేట్టుగా ఉండటం ఒక ఎత్తు. అట్లాంటి దాన్ని ఏ కుటుంబ సభ్యులైనా మామూలుగా ఆదరిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా ఉపయోగం ఉంటుంది, సామాజికంగా ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నాగమణి గారే కానీ అదేవిధంగా నిర్మల గారే కానీ పార్టీకి రాష్ట్ర కమిటీలో ఉండడం అంటే చాలా విశేషం. ఉద్యమంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండడం అంటే దానికి ఆవిడ ఎంతో ఇంట్లో కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి, వాళ్ళకి ఉత్సాహం ఉండాలి, అన్ని అడ్డంకులైనా దాటుకొని ముందుకు వెళ్ళేటువంటి
స్వభావం ఉండాలి. నాకు సైదా గారితో మొన్న ఈ మధ్య ఒక కార్మికుల భారతదేశ అంటే మొత్తం ఆల్ ఇండియా మన అభిప్రాయం మన మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది మనకు కలిసి వస్తే మన బలం పెరుగుతుంది. కాబట్టి మనం ఇంకా మనకు అనుకున్నటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఎప్పుడు మా స్కూల్కి వస్తూ ఉంటారు. చక్కగా ఆడపిల్లలకి టెస్ట్లు అవి చేసి వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ అవి ఇస్తూ. సీఎం సహాయనిధి పేదల పాలిట పెన్నది అని ప్రభుత్వ చీఫ్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 56 మంది లబ్ధిదారులకు 33,92,000 చెక్కులను సోమవారం తన కార్యాలయంలో చీఫ్ జీవి పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ జీవీకి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ మత్తిన మల్లికార్జునరావు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్క మండలం లక్ష్మీబాయి రమ్మ ఓకే సార్ పక్కరండి కొంచెం ఓకే అయిపోయింది సార్ రెడీ సార్ టౌన్ ఆదిలక్ష్మి పిచ్చి పుల్లారావు గారు సాయం చేశారు. కొంతమందికి హాస్పిటల్ ఉండగానే ఎల్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ కి కొంత అడ్వాన్స్ గా మీకు బిల్స్ అన్ని క్లెయిమ్ చేసుకున్నాక అందరికి ఇచ్చారు. కొంతమందికి హాస్పిటల్ ఉన్నప్పుడు స్టార్టింగ్ లోనే కావాలంటే కూడా ఇదే అమౌంట్ ఎల్ఓసి రూపంలో కూడా మరి ఈ రోజు ప్రభుత్వం అందజేస్తా ఉంది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 1711 మందికి మన నియోజకవర్గంలో ఈ 20 నెలల్లో ఇవ్వడం జరిగింది. 11,39 లక్షలు మన ఒక్క వినుకొండ నియోజకవర్గానికి ఇవ్వడం పెద్ద సహకారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 56 మందికి 33,92,000 అంటే సుమారు 34 లక్షలు ఈ ఒక్కరోజు 56 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఆ భగవంతుని కోరుతున్నా మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి అభివృద్ధి ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో చేసిన దానికంటే ఈ 20 నెలల్లో రెట్టింపు చేశారు. ఎక్కువ మంది చేశారు, ఎక్కువ అమౌంట్ సహాయం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల ఆరోగ్యానికి ఈ విధంగా అండగా ఉన్నారు. ఈ విధంగా చంద్రబాబు గారు చేసిన సహాయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి భగవంతుడు చంద్రబాబు గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపాలని చెప్పేసి దేవుడు ఆ శక్తి వాళ్ళని కోరుకుంటూ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ ప్రారంభించాల్సిందిగా నేను కోరుతున్నా. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.